the selection that there is so much more to becoming an entrepreneur than just starting a business. This is a journey of self-discovery, personal growth, and courageous action. So with this note, I would like to invite our Honorable Chief Guest, Rama Devi Madam, onto the dais for the Chief Guest address. Welcome, ma'am. Good afternoon. Please on the dais, Abdul Bakir Garu, Priya Kotari, and Mayur, CEO of Nirma, and Uma, and other dignitaries, and also the directors of Nirma, and participants from different schools and colleges. I should thank నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం మీ సిఇఓ. ఆయన ఫస్ట్ నన్ను చాలా ఇంప్రెస్ చేసేసారు. ఐ హర్డ్ హిస్ వ్యూస్. అంటే మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రజెంటేషన్ అనుకున్నప్పుడు ఈ గేవ్ సమ్ ఐడియాస్ అనమాట. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఇట్స్ నాట్ ప్రైజింగ్, బట్ I thought, there is something in him which will change the country. అందుకని ఈరోజు యాక్చువల్గా బాల వికాస్ వాళ్ళు విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే వరంగల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది వరంగల్ దగ్గర. అంత వెరీ విఐపి ప్రోగ్రామ్ అనమాట. సెట్ ఓకే, విఐపీస్ని ఎప్పుడు చూస్తాను, ఇంత మంచి కార్యక్రమాన్ని నేను ఐ నీడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అనుకుని ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను నిల్చోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ మధ్య ఒకరోజు సంభవ్ ఐ కేమ్ అక్రాస్ ఒక సినిమా చూశాను. అంటే రాత్రి 9:30 to 10:30 నేను ఏదో కొంచెం సేపు టీవీలో సినిమా చూస్తుంటాను. ఐ ఎంజాయ్ అనమాట. అట్లాంటి సినిమా జార్జ్ రెడ్డి అని చూశాను. రాగానే మాధవ్ గారికి కూడా చెప్పాను, మాధవ్ గారు ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ దిస్ జార్జ్ రెడ్డి అని. అది స్టూడెంట్ లీడర్ హూ చేంజెస్ ద మైండ్ సెట్ ఆఫ్ సో మెనీ పీపుల్ అనమాట. మయూర్ని చూస్తే నాకు అట్లా అనిపించేది జార్జ్ రెడ్డి లాగా. సో ఆ రకంగా ఎక్కడో ఉండరు, మనలోనే చేంజ్ మేకర్స్ ఉంటారు. మనం చాలా మార్పులు తీసుకురావాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ లైఫ్లో ఏ రకంగా మనం డెవలప్ అవ్వాలన్నా కూడా పాజిటివ్గా ఆలోచించాలి, నాట్ నెగటివ్గా. ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ దేశానికి కావాల్సింది ఏంటంటే ఒక చక్కటి అంటే సోషల్ ఎంటర్ప్రినర్ అనేది చాలా అవసరం అన్నమాట. వాట్ వీ హ్యావ్ టు లుక్ అట్ ఈస్ ఎ సోషల్ ఎంటర్ప్రినర్. సో దేశంలో ఈ రోజున చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు అందరికీ మీరు ఇంతకు మునుపు వందే మాతరం అన్నారు చూసారా? మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వందే మాతరం అని మా వాళ్ళు విష్ చేసేవారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని కాదు. మార్నింగ్ క్లాసుకు రాగానే దే యూస్ టు విష్ వందే మాతరం. టెలిఫోన్లో హలో అనేవారు కాదు, వందే మాతరం అనేవారు. అసలు దానికి మీనింగ్ ఏమిటంటే మేము పెట్టుకున్న మీనింగ్ ఏమిటంటే మాధవ్ గారు ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. ఆ మీనింగ్కి ఎంతసేపు భారతదేశం మనకి ఏమిస్తుంది అని అడగకుండా భారతదేశానికి మనం ఏమిస్తున్నాము. సో లాయల్టీ అనేది ఎట్లా చూపించాలి, ప్యాట్రియాటిజం అనేది ఎట్లా చూపించాలి అంటే గివ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్. ఆ గివింగ్ బ్యాక్ ఎట్లా అనే దానికి మేము వాట్ వీ సే ఈజ్ బికమ్ అన్ ఎంటర్ప్రినర్. ఐడియా ఈజ్ బికమ్ అన్ ఎంటర్ప్రినర్. ఈ రోజున ఈ చాలా మీకు ప్రెస్లో కానీ మీడియాలో కానీ ఏం చూపిస్తారు, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఎన్నోసార్లు నేను అనుకుంటా ఈ మంచి ఎగ్జాంపుల్స్ రావు, కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఎవరో బ్యాంక్కి ఎగ్గొట్టారనో లేకపోతే ఇంకోటో ఎప్పుడు కూడా దివాలా తీశారనో లేకపోతే అప్పులు పాలైపోయారు. ఎంటర్ప్రినర్ అంటే మీనింగే మార్చేస్తారు. అది కాదు. నిజంగా ఎప్పుడు కూడా ఐ గెట్ ఇంప్రెస్డ్
విత్ మై ఇంటరాక్షన్ విత్ పీపుల్ అనమాట. ఒకరోజు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి షీస్ మ్యారీడ్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ ఒక బిఎస్సీనో చదువుకుంది. చాలా వాళ్ళ హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్. ఆ కార్పొరేట్ అంటే మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీలు అనమాట. అన్నిట్లో పనిచేస్తూ మంచి జీతం తెచ్చుకుంటున్నాడు. అమ్మాయికి ప్రతి నెల 10,000 ఇచ్చేవాడు అనమాట. అమ్మాయి నా దగ్గరికి వచ్చి, మేడం హస్బెండ్ చాలా మంచివాడు, 10,000 నెల నాకు ఇస్తాడు, కానీ నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను మేడం అని. అంటే నేను అన్నాను, యూజువల్గా ఆడవాళ్ళు చక్కగా 10,000 తీసుకొని చక్కగా షాపింగ్కి వెళ్ళటం, లేదా మంచి మంచి వస్తువులు కొనుక్కోవటం, ఇంట్లో చక్కగా డెకరేట్ చేయటం, మంచి వంటలు చేయటం, ఇవన్నీ ఇష్టపడతారు కదమ్మా, వై యు ఆర్ అన్హ్యాపీ అని. అంటే అమ్మాయి చెప్పింది, నాకు ఏదో చేయాలని ఉంది మేడం లైఫ్లో, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, కాబట్టి నేను నా లైఫ్ను మార్చుకోవాలనుకుంటున్నాను. అంటే నీకు ఏమో తయారు చేయటం వచ్చు, లైక్ హౌ యూ కెన్, అంటే అదర్ దెన్ దిస్ నువ్వేం చేయగలుగుతావు అని. అంటే అమ్మాయి, నేను పచ్చళ్ళు బాగా పడతాను మేడం అని చెప్పింది. సో పికిల్స్ పడతాను, అన్ని రకాల పికిల్స్ చాలా బాగా చేస్తాను. నేను మా పక్కింటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ టేస్ట్ బాగుంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, కాబట్టి దే యూస్ టు టేక్ మై పికిల్స్ అని చెప్పి అమ్మాయి చెప్తే, సరే నువ్వు స్టార్ట్ చేయి, చిన్నగా స్టార్ట్ చేయి ఇంట్లోనే అని చెప్పి ఓ మిక్సీ కొనుక్కొని నుంచి స్టార్ట్ చేసిన తరుణంలో పక్కన వాళ్ళు అమెరికా పంపించడానికి అది అమ్మాయికి కొంత డబ్బులు ఇచ్చి పెట్టుబడి పెట్టి అమ్మాయితో చేయించేవారు అన్నమాట. అట్లా స్లోగా బాగా చేస్తుంది అమ్మాయి. చాలా మంచిగా తను చేయగలుగుతుంది, నీట్గా, క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా తక్కువ అని పేరు రావడంతో 10 అల్లా ఒక 50 మంది 60 మంది తన దగ్గర క్లయింట్స్ అయిపోయారు అనమాట. సో మళ్ళీ తను మా దగ్గరకు వచ్చినప్పుడు, మేడం నా క్లయింట్స్ చాలా పెరిగిపోతున్నారు, నేను ఒక ఇండస్ట్రీగా పెట్టుకోవాలనుకుంటున్నాను అని. అప్పుడు మేము ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ అని చెప్పి 2 లక్షల రూపాయలు ఇచ్చేవారు బ్యాంకులు. 1,00,000 నుంచి 2 లక్షలు ఇచ్చేవారు, అది లోన్ ఇప్పించడం జరిగింది. ఆ లోన్ తీసుకుని అమ్మాయి చిన్నగా ఒక షెడ్ వేసుకుని ఒక కటింగ్ మిషన్ ఇట్లాంటి సంథింగ్ మిక్సింగ్ మిషన్ ఇట్లాంటివన్నీ కొనుక్కుని ఒక 5-6 ఎంప్లాయ్మెంట్ చేసుకుంది అనమాట. ఆ తర్వాత కొన్ని రోజులు, ఒక 6 months తర్వాత మళ్ళీ వచ్చింది, నాకు లోన్ ఎక్కువ కావాలి మేడం, నాకు చాలా పక్కన ఉన్న షాప్స్ వాళ్ళు కూడా అడుగుతున్నారు పికిల్స్ కావాలని, ఇవి క్వాలిటీ పికిల్స్ కాబట్టి అందరూ నా దగ్గరకు వస్తున్నారు, బాటిలింగ్ చేసుకోవాలి, ప్యాకింగ్ చేసుకోవాలి, వీటన్నిటికీ యంత్రాలు కావాలి అని చెప్తే అప్పుడు బ్యాంక్ నుంచి అమ్మాయికి ఒక 25 lakhs లోన్ ఇప్పించడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత I think after 1.5 to 2 years, she came back to me. She said, Madam, my husband also joined me as a marketing person to my industry. నేను ప్రొప్రైటరీగా నడుపుకుంటున్నాను. నేను ఒక 50 మందికి ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఉన్న 50 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చాను. వాళ్ళంతా కూడా నా దగ్గర పనిచేస్తున్నారు. సింపుల్గా నేను అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగాను, సో ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీ కదమ్మా, మరి వాట్ మేడ్ యూ హ్యాపీ, లైక్ అంటే నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నావు, కనీసం 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావా అని అడిగాను. అమ్మాయి చెప్పిన ఆన్సర్, లేదు మేడం నాకు నెలకి 10,000 మిగులుతుంది అని. దెన్ ఐ సెడ్, అంటే మునుపు మీ హస్బెండ్ కూర్చోబెట్టి 10,000 ఇచ్చేవాడు కదా, అప్పుడు హ్యాపీగా లేవు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు ఏంటి అని అడిగితే అమ్మాయి ఒకటే చెప్పింది, 50 మంది కుటుంబాలను నేను పోషిస్తున్నాను మేడం. సో అక్కడ డబ్బు ప్రశ్న కాదు, ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లా వచ్చిందంటే, బికాస్ షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ 50 other families. ఎంటర్ప్రినర్ అంటే అదనమాట. ఇట్స్ నాట్ గెటింగ్ మనీ, ఇట్స్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మీరు ఏం తిరిగి సొసైటీకి ఇస్తున్నారని చూసుకుంటే, ఒక ఎంటర్ప్రినర్ తలెత్తుకుని ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ డిపెండింగ్ ఆన్ మీ అని చెప్పగలిగే అవకాశం ఓన్లీ ఎంటర్ప్రినర్కి ఉంటుంది. సో ఇది ఒక నోబెల్ కాజ్ అనమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ఈ రోజున వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. మీకు అంటే మేబీ మాకు ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి రెగ్యులర్గా, ఆ ప్రోగ్రామ్స్లో వివరంగా చెప్తారనమాట. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే,
డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ వరకు రానివ్వరు, ఇన్ఫర్మేషన్ తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే 25 లక్షలు రుణం తెచ్చుకునే అవకాశం ఉంది. అండ్ 25% మీకు రాయితీగా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. అట్లా మీరు అనుకున్న ప్రాజెక్టుని మీరు ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. దీనికి క్రైటీరియా మీరు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీకు కంప్యూటర్స్ వచ్చా, లేదా MBA డిగ్రీ ఉందా, లేక ఇంజనీరింగ్ ఉందా, సాఫ్ట్వేర్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. ఎంటర్ప్రినర్షిప్లో అడగరు. మీకు కావాల్సింది ఏమిటంటే కొంత పెట్టుబడి, ఒక ఐడియా, కష్టపడే గుణం, తర్వాత దాని పర్సూరెన్స్, పట్టుకుని మనం అనుకున్న దాన్ని అచీవ్ అయ్యే వరకు కష్టపడాలన్నమాట. ఈ లక్షణాలు ఉంటే ఎవరైనా కూడా ఎంటర్ప్రినర్ అవ్వచ్చు. వాళ్ళకి ఆడ మగ అనే తేడా లేదు, వయసుతో తేడా లేదు. నా దగ్గర ఈ రోజున వరంగల్ నుంచి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అమ్మాయి, ఐ థింక్ షీఈస్ మోర్ దెన్ 65 to 70 years, ఇవాళ మళ్ళీ ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి మినిట్స్ తోటి రకరకాలు చేయడానికి నేర్చుకుంటాను. ఏమిటమ్మా నీకు అంటే, నాకు చిన్నప్పటి నుంచి కాలేజీలో ఆవిడ ప్రొఫెసర్గా చేసిన ఆవిడ కూడా నేను ఎప్పుడు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నాకు ఆశ మేడం. అందుకని ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రినర్ అండి. సో ఏజ్కి కూడా సంబంధం లేనటువంటిది ఎంటర్ప్రినర్షిప్. ఈ రోజున ఐ కెన్ సే గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎంటర్ప్రినర్స్. ఎందుకంటే ద హోల్ ఫోకస్ ఎట్లా ఉందంటే భారత ప్రభుత్వానికి ఈ రోజున ద ఫోకస్ ఈజ్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్. రైట్ టైంలో నిర్మాణం వెరీ గుడ్ డెసిషన్ తీసుకున్నారు. 2020 నుంచి we are going to start focusing on entrepreneurship ani. It's a wonderful decision they have taken. Unless we build up entrepreneurs, we cannot provide employment. Enta నేర్చుకున్న స్కిల్ నేర్చుకున్నా ఆ స్కిల్ పనికొచ్చేది ఒక ఎంటర్ప్రినర్కి. ప్రోడక్ట్ ఇప్పుడు మీరు కూర్చునేటటువంటి చైర్ దగ్గర నుంచి, ఈ మైక్ సెట్ దగ్గర నుంచి, ఇట్ నీడ్స్ టు బీ మేడ్ బై అన్ ఎంటర్ప్రినర్. ఒక సర్వీస్ ఇవ్వాలన్నా ఒక ఎంటర్ప్రినర్ ఉండాలి. ఆ సర్వీస్లో పనికొచ్చే సాఫ్ట్వేర్ అవన్నీ టూల్స్ తప్ప మొదట ఐ మీన్ ప్రైమరీలీ ఎంటర్ప్రినర్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కానీ మీకు IT స్కిల్స్ కానీ అన్నీ కూడా ఉపయోగం ఉండదు. సో వీ నీడ్ టు బిల్డప్ అన్ ఎంటర్ప్రినర్ వరల్డ్ అనమాట. అవకాశం ఇప్పుడు ఉంది బాగా. దీనికి ద టోటల్ ఎకో సిస్టమ్ ఈజ్ సపోర్టింగ్ యూ. దెర్ ఆర్ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్స్ అని, దెర్ ఇస్ PM యువ అనే ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వేర్ దే వాంట్ టు గివ్ యూ అవేర్నెస్. ఏం మొదలెట్టాలి, ఎట్లా చేయాలి, యూనిక్ ఐడియాస్, హౌ టు గో వే, సింపుల్ వేగా మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నది మన గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా అందిపుచ్చుకొని మీరు తెలివిగా, అంటే ఐడియా జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనలో ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే పక్కన ఇప్పుడు చూడండి, మీరంతా అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా యాప్స్ ఏమీ చదువుకోకపోయినా కూడా ఒక యాప్ క్రియేట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనే ఆలోచనలో ఉన్నారు చాలామంది. ఇట్స్ నాట్ ట్రూ. దెర్ ఇస్ లిమిటేషన్. మనం ఎప్పుడూ కూడా ఒక ఐడియా జనరేట్ చేసుకునేటప్పుడు ఎక్కడో ఆకాశంలోకి చూడక్కర్లేదు. ఏం చూడాలంటే మన చుట్టూ ఏముంది, మనకి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి సిస్టంలో. అసలు భారతదేశంలో ఎంటర్ప్రినర్ అవడానికి చాలా ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే సిస్టంలో గ్యాప్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఏది కూడా మనకి సరిగ్గా అందుబాటు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక విలేజ్లో మినరల్ వాటర్ అనేది ఉండదు. అప్పుడు ఆలోచన ఎట్లా ఉండాలి, వీళ్ళందరికీ నేను మినరల్ వాటర్ సప్లై చేస్తే యూ కెన్ మేక్ మనీ అండ్ యూ కెన్ ఆల్సో బ్రిడ్జ్ ద గ్యాప్. ఆ సమస్యను సాల్వ్ చేయొచ్చు. సో ఆ సమస్యని సాల్వ్ చేయటం అనేది ఈ సోషల్ యాంగిల్లో కూడా మీరు చూడాల్సిన అవసరం ఉందన్నమాట. సొసైటీకి ఏం కావాలి అని ఆలోచించి కనుక చేస్తే యూ కెన్ బికమ్ ఏ సోషల్ ఎంటర్ప్రినర్. ఏది తీసుకున్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొల్యూషన్ గురించి రోజు, ట్రాఫిక్ గురించి రోజు మనం అందరం ఆలోచిస్తున్నాం. కానీ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఈరోజు షుగర్ అనేది, డయాబెటీస్ అనేది పెద్ద బాధ అయిపోయింది అందరికీ. కానీ ఫుడ్లో ఆల్టర్నేటివ్ ఫుడ్, డయాబెటీస్కి ఆల్టర్నేటివ్ ఫుడ్ అనేది మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ ఉంది. ఇట్లా మన ఆలోచనలు కూడా మనకి ఏం అవసరం అనే దాని గురించి ఆలోచించుకొని దాన్ని ఒక ప్రాజెక్ట్ ఐడియాగా, ఒక
తీర్చుకుని మీరు కనుక స్టార్ట్ చేస్తే అట్లాంటి ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి కూడా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ఫైనాన్స్ కానివ్వండి, ఎకో సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వెన్ యూ హ్యావ్ సంబడి అంటే బిహైండ్ యువర్ బ్యాక్. ఇప్పుడు మార్నింగ్ నేను చూశాను వర్టిబ్రా ఎంత ఇంపార్టెంటో మనిషికి, ఒక ఆర్గనైజేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎంటర్ప్రినర్. మీకు వెన్నుపూస ఎంత ఇంపార్టెంటో ఒక ఆర్గనైజేషన్ అంత ఇంపార్టెంట్ అనమాట. బిలాంగింగ్ టు దట్ ఆర్గనైజేషన్, నిర్మాణ్ కానివ్వండి, ఇప్పుడు సివైడిఏ కానివ్వండి, ఎలీప్ కానివ్వండి, దే ఆర్ ద ఎకో సిస్టమ్ ప్రొవైడర్స్. అవి ఉన్నప్పుడు మీకు ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తే దాన్ని సక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత డిసిప్లిన్ అనేది కూడా అవసరం. టైం మేనేజ్మెంట్ అవన్నీ మీకు ఒకసారి నిర్మాణంలో చెప్పుంటారు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం టైం చాలా విలువైంది. ఇవాళ చేయాలనుకున్న పని ఇవాళ చేయకపోతే రేపు అనేది ఉంటుందో లేదో కూడా తెలియదు. అండ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ బీ సెల్ఫిష్, గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే 3 P'లు: పీపుల్, ప్లానెట్ అండ్ పార్ట్నర్షిప్స్. పీపీపీ, పీపుల్కి ఏం అవసరమో, ప్లానెట్కి ఏం అవసరమో, along with partnerships you need to move forward. సో ఈ రకంగా కనుక ఆలోచిస్తే సక్సెస్ అనేది మీకు వస్తుంది. తర్వాత కమింగ్ బ్యాక్ టు ద ఎకోసిస్టమ్, ఈరోజు లక్కీ ఫర్ అస్ అలీప్కి వీఆర్ పార్ట్నరింగ్ విత్ నీతి ఆయోగ్ అనమాట. స్టార్టప్ ఇంక్యుబేషన్ అని చెప్పి మాకు ఇంక్యుబేషన్ ఫెసిలిటీ అలీప్లో ఉంది. ఐఎమ్ గివింగ్ యూ ఓపెన్ ఇన్విటేషన్ టు ఆల్ ఆఫ్ యూ. మాకు అవుట్రీచ్ కింద వీ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. రూపాయి ఖర్చు లేకుండా యూ కెన్ గెట్ టెక్నాలజీ, యూ కెన్ ఆల్సో హ్యావ్ ఐడియా జనరేషన్, యూ కెన్ ఆల్సో హ్యావ్ ప్లేస్ if you are interested to form a cluster, and you can utilize the place also. We are going to provide. Just now I spoke to your CEO. I said any of your ideas, if you want them to be commercialized, we will not charge anything. You can come and utilize our premises and our facility and our advisors also. Technology advisors kuda untaru akkada. వాళ్ళన్నీ కూడా ఇప్పుడు ఫుడ్ చేయాలంటే మీకు దాన్ని షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరం ఫుడ్ తయారు చేస్తాం, కానీ అమ్మకానికి చేసేటప్పుడు దానికి క్వాలిటీ సర్టిఫికేషన్స్, షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్, ప్యాకేజింగ్, ఇటువంటి అన్నీ అవసరం ఉంటాయి. అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. యంత్రాలు కూడా ప్రొవైడ్ చేస్తాం కొన్ని ఏరియాస్లో. సో ఇది ఆపర్చునిటీ కింద తీసుకుని అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే భగవంతుడు అందరికీ అవకాశాలు ఒకే రకంగా ఇస్తారు. ఈ రోజున మీరు సక్సెస్ అయిన వాళ్ళందరూ ఒకప్పుడు చాలా చిన్నగా ఉన్నాండే. నోబడీ ఈస్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ అనమాట. ఆ సక్సెస్ అనేది దాని మీద లగ్నం చేసుకుని అలా అది అచీవ్ చేయాలి అని అచీవ్మెంట్ ఓరియంటెడ్ మనిషికి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓన్లీ థింగ్ యువర్ డిటర్మినేషన్. యూ వాంట్ టు బీ అన్ అచీవర్, యూ కెన్ బీ అన్ అచీవర్. ఈ రోజున మనం అమెరికాని తలుచుకోము, ఎందుకంటే ఎంటర్ప్రెనర్షిప్లో అమెరికా ఈజ్ ఎ రోల్ మోడల్. అది ఉద్యోగాలు చేసి అమెరికాని ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి, బట్ ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేసి అమెరికాని ఆ స్టేజ్కి తీసుకెళ్ళారు. సో మనం ఉద్యోగాలకు అక్కడికి వెళ్తాం, కానీ మన దేశంలో మనం ఏం చేయాలి అని ఆలోచించడం మానేస్తున్నాం. సో మన చదువు మన దేశానికి పనికి రావాలంటే అట్లీస్ట్ 100 మంది గ్రాడ్యుయేట్స్ వస్తే అందులో అట్లీస్ట్ 25% వాళ్ళు కనుక ఎంచుకున్నర్స్ అయితే తప్పకుండా భారతదేశానికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నమాట. ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ గ్రేట్ నేషన్. ఆ రకంగా మీ గోల్ కూడా అది. కాబట్టి మరీ చెప్తుంది ఏంటంటే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ యాజ్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ బిగ్. ఎవరు కూడా చిన్నగా అనుకోకూడదు, పెద్దగానే ఎదగాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అండ్ ఇప్పుడున్న ఎకో సిస్టమ్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దెర్స్ ఎ వండర్ఫుల్ ఎకో సిస్టమ్. వేరియస్ స్కీమ్స్, ఇప్పుడు CGTMSME స్కీమ్లో 2 కోట్ల వరకు వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ మీరు 4 కలిసి పెట్టుకుంటే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. అప్ టు 2 crores we can get you a sanction of loan.
the project evaluation, project identification, implementation, the ecosystem, marketing support, everything will be provided. ఓన్లీ మీకు సరైన మా ప్రోడక్ట్ ఎన్నుకోవాలన్నమాట. ఆ సరైనది అనేది కూడా మనం దాన్ని ఒకసారి టెస్ట్ చేసుకుంటాం బిఫోర్ వి ఇంప్లిమెంట్ అనమాట, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్. మీ దగ్గర కూర్చొని ఉండగానే నాకు ఢిల్లీ నుంచి ఒక కార్పొరేట్ దే ఆర్ కాన్ఫెక్షనరీలో మాకు వీ వాంట్ టు కొలాబరేట్ విత్ స్టార్టప్స్ అని మెయిల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. సో దాన్ని మనం తీసుకోవాలంటే 4-5 కలిసి ఐ కెన్ స్టార్ట్ దిస్ అని అంటే తప్పకుండా దాన్ని మేము లింక్ చేస్తామన్నమాట. సో మార్కెటింగ్ సపోర్ట్ ఆల్సో వి ఎక్స్టెండ్. ఇదే కాకుండా ఈ రోజున కొన్ని సమస్యలకి మనం కలిసి పనిచేయటం అనేది సొల్యూషన్. మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్య రీసెంట్గా నాకు కూడా అది చాలా ఐ ఓపెనర్ అనమాట. ఎట్లా అంటే ఒక 7 అమ్మాయిల చేత షెడ్ అదంతా మేము ఇచ్చి సాక్స్ క్లస్టర్ తయారు చేసాం. మిషనరీ అంతా ఇంపోర్టెడ్ చైనా నుంచి. ఒక్కొక్కళ్ళు 20 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి పిఎంఏజీపీవై స్కీమ్ కింద ఒక్కొక్కళ్ళు ₹1,00,000 పెట్టుబడితో 20 లక్షల మిషనరీ కొనుక్కొని షెడ్ మేము ఇస్తే 6 ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. 7వది ఫినిషింగ్ మెషిన్ ఎలిప్ నుంచి ఇచ్చామన్నమాట. సో వాళ్ళ ఇన్కమ్ నెలకి 60,000, 40,000 బ్యాంకుకి వెళ్తుంది, 20,000 వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. 4 సంవత్సరాల్లో లోన్ రీపే అవుతుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 1,00,000. ఈజ్ ఇట్ ఇంపాసిబుల్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్? ఇప్పుడున్న ఎకో సిస్టమ్ అట్లా ఉందన్నమాట. ఓన్లీ థింగ్ ఈజ్ థింక్ ఆఫ్ ద ఉద్యోగం కాదు సొల్యూషన్, క్రియేటింగ్ జాబ్స్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవాళ మనకున్న పేదరికం కానివ్వండి, వేరియస్ గ్యాప్స్ ఇన్ ద సిస్టమ్ ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ బాగాలేదని తిట్టుకుంటాం, కానీ దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాం. ఇప్పుడు రోడ్స్లో వేస్ట్ ప్లాస్టిక్తో రోడ్ క్రియేట్ చేయడానికి మెటీరియల్స్ దొరుకుతున్నాయి. మీరు 4 కలిసి పెట్టుకుంటానంటే ఆ యూనిట్ పెట్టుకోవచ్చు. టైప్ మేము ఇస్తాం. వేస్ట్ ప్లాస్టిక్ నుంచి యూ కెన్ మేక్ ఏ వండర్ఫుల్ రోడ్. సో టైల్స్ కానివ్వండి అన్నీ కూడా ప్లాస్టిక్ రీసైకిల్ చేయాల్సిన అవసరం ఉంది, రీయూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి ఒక అంటే మంచి ప్రాజెక్ట్స్ అన్నమాట. సో వై ఐ సెడ్ పీపుల్ ప్లానెట్ అనే దానికి సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. సో మీరు ఐ మీన్ ఫైనల్లీ చాలాసేపు చెప్పగలను నేను. ఇట్లా ఈ ఐడియాస్ కూడా కొన్ని ఐడియాస్ కూడా my God, I have to leave also. So there are, for example, few projects. Vegan meat అని నేను ఈ మధ్య నెఫ్టెమ్కి ఢిల్లీలో మీ అందరి తరపున చెప్పాను నేను, మేడం క్లోజ్ చేయొద్దు, ఇంకొన్ని ఐడియాస్ చెప్పండి అని. ఈ వేగన్ మీట్ అంటే వెజిటేరియన్ మీట్ అన్నమాట. ఇది ప్రోడక్ట్ నుంచి చేసినప్పుడు మీట్ తిన వాళ్ళకి ఈ మీట్ పనికొస్తుంది. సో ఇది ఓన్లీ వెజిటేరియన్, ఇట్స్ నాట్ మీట్ ఎగ్జాక్ట్లీ, కానీ ఆల్మోస్ట్ మీట్ లాగానే ఉంటుంది. సో అది నిఫ్టెమ్లో టెక్నాలజీ అన్నమాట. అట్లాగే గ్లూటెన్ ఫ్రీ కేక్, చాలామంది కేక్లో గ్లూటెన్ ఉంటుందని చెప్పి వాళ్ళు తీసుకోరు. సో అటువంటి ప్రాజెక్ట్స్. తర్వాత ఫిట్నెస్ టెక్ అని ఈ మధ్య ఒక అమ్మాయి క్రియేట్ చేసింది. ఏమి లేదు, మనం చాలా టైం కన్స్ట్రెయింట్, ట్రావెల్ చేయడం కష్టం, ఒక యోగా చేయాలన్నా ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా, సో ఒక యాప్ ద్వారా అమ్మాయి ఫిట్నెస్ టెక్ అని చెప్పి యూ కెన్ డూ యోగా ఎట్ హోమ్, యూ కెన్ డూ అదర్స్ ఎట్ హోమ్, మొత్తం టోటల్గా ఆ రకంగా చేస్తూ మొదలెట్టింది. తర్వాత ఎథికల్ మేకప్, ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ మేకప్ మనం అంటామో దాన్ని ఎథికల్ మేకప్ కింద క్రియేట్ చేసి దే స్టార్టెడ్ న్యూ ఎంటర్ప్రైజ్ అనమాట. అట్లాగే మీల్ డెలివరీ మీకు తెలుసు, స్విగ్గీ ఉంది. స్విగ్గీకి ఆల్టర్నేట్గా ఫ్రీజ్ డ్రైయింగ్ చేసి, ఫ్రీజ్ డ్రైయింగ్ అంటే మీల్ చెడిపోదు అనమాట, దట్ షెల్ఫ్ లైఫ్ ఫర్ ఎవర్. ఒక ఫ్రీజ్ డ్రై చేసిన మీలు మనం రెఫ్రిజిరేటర్లో పెట్టుకోకుండా ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే దే సప్లై టు ఎనిబడి. మీకు సాంబార్ అన్నం కావాలంటే ఇమీడియట్గా సాంబార్ అన్నం సప్లై చేస్తారు. వండి అదంతా చేయు, వీళ్ళ దగ్గర స్టాక్ ఉంటాయి అన్నమాట, ఆ స్టాక్ సప్లై చేస్తారు మీల్ డెలివరీ. సో ఇది ఫ్రీజ్ డ్రైయింగ్ అనే టెక్నాలజీ తోటి ఇప్పుడు మీరు ఫ్లైట్స్లో ఉప్మా, రెడీ ఉప్మా ఉంది చూసారా, ఆ మాదిరిగా అనమాట. అట్లాంటిదే ఇవన్నీ మనకున్న ఇడ్లీ కానివ్వండి,
ఉప్మా కానివ్వండి, సాంబార్ అన్నం కానివ్వండి, లేదా బిర్యానీ కానివ్వండి, దే హ్యావ్ స్టాక్. ఎవరు ఏది అడిగితే వాళ్ళకి సప్లై చేస్తారు. అది మీల్ డెలివరీస్. అక్కడ వంటకం కదా ఏం ఉండదు. వాళ్ళు ఫ్రీజ్ డ్రైయర్ తోటి ఉపయోగించిన వస్తువులు తెచ్చి పెట్టుకుంటారు ప్యాక్ చేసి, అండ్ దే సప్లై టు యూనో మీకు డయల్ మామూలుగా యాప్ తోటి మీరు కాంటాక్ట్ చేయగానే వీళ్ళు ఆ మెటీరియల్ సప్లై చేస్తారు. ఇదంతా ఇన్నోవేషన్ హ్యాపెనింగ్ అరౌండ్ అనమాట. అట్లాగే బికమింగ్ ఏ సోషల్ ఎంటర్ప్రినర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఢిల్లీలో నీతి ఆయోగ్ జ్యూరీ మెంబర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుండల ద్వారా అంటే మన కిచెన్ వేస్ట్ని వాళ్ళు దే ఆర్ కన్వర్టింగ్, కుండలు పెట్టి 3 కుండలు కిచెన్ వేస్ట్ని కన్వర్టింగ్ ఇంటూ ఆర్గానిక్ మెన్యూర్ అనమాట. ఇంట్లో పనికొస్తుంది, లేదా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అమ్ముకోవచ్చు. ప్రతి హౌస్ వైఫ్కి ఒక రోజు ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీనివల్ల పాటరీ చేసే వాళ్ళకి అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుందన్నమాట. అండ్ మున్సిపాలిటీ తోటి టైప్ పెట్టుకొని ప్రతి ఇంట్లోనూ ఒక కుండ అనేది కాన్సెప్ట్ అనమాట. ఇది ఒక సోషల్ ఎంటర్ప్రినర్ చేస్తుంటే పూనాలో, అండ్ షీఈస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్ట్అప్. ఆ రకంగా సోషల్ ఎంటర్ప్రైజ్ కూడా చాలా విలువ ఉంది ఈ రోజున. ఎన్నో రకాల సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ ఎత్తుక్కుని సొల్యూషన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు సోషల్ ఎంటర్ప్రినర్. మీరు లిటిల్ మనీ యూ కెన్ ఎర్న్, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అనమాట. సో దిస్ ఈస్ ద సోషల్ ఎంటర్ప్రినర్షిప్. ఐ థింక్ మీరు అందరూ దాని గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు డబ్బు అనేది సమస్య కాదు, ఆలోచనే సమస్య. మనకి ఆలోచన లేకపోవటమే సమస్య, డబ్బు లేకపోవటం కాదు. వీ నీడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. యూ హ్యావ్ టు బీ ఈ రోజున యూత్ భారతదేశానికి నిర్మాణానికి పునాది రాళ్ళు లాంటి వాళ్ళు మీరు. సో మీరందరూ ఆలోచనలో కూడా కొంచెం వేరుగా ఉండాలి. తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినరల్ వరల్డ్ని క్రియేట్ చేయాలని ఆశిస్తున్నాను. అటువంటి మంచి ఎకోసిస్టమ్ నిర్మాణం, తర్వాత మన CYDA collaboration with these 2 organizations. I am happy to announce that ELIP also will collaborate. Wherever you require support, we have a huge training center, we have an incubation, we have our own industrial parks. In fact, I want to share, I have not shared with my directors also, we are also coming up with a social entrepreneurial aspect. ఎట్లా అంటే మా ఇండస్ట్రియల్ పార్క్స్లో నామినల్ రేట్కి మీకు రెంటెడ్ ప్రెమిసెస్ కూడా క్రియేట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాము. అంటే కమర్షియల్ అయితే చాలా రేటు పెట్టాల్సి వస్తుంది. ఇది నామినల్గా ఒక 5 years వరకు మీకు అగ్రిమెంట్ ఇచ్చి తక్కువ రేటుకి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిదే మనం ఏం చేయలేము. ఇప్పుడు మిషన్ కుట్టుకోవాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో అదే మాదిరిగా అది మా కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఇస్ కమింగ్ అప్ 83 acres అనమాట. అక్కడ ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతున్నారో వాళ్ళని కూడా ఒక సోషల్ ఎంటర్ప్రినర్గా మార్చి వాళ్ళ చేత బిల్డింగ్ కట్టించి ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఎట్ అ వెరీ నామినల్ ప్రైస్ 5 yearsకి వాళ్ళకి లీజ్ ఇప్పించి బ్యాంక్ వాళ్ళకి లోన్ కూడా ఇప్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్ అప్రూవ్డ్. ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పవర్ లేదు, డబ్బు లేదు అనేది కాదు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీకు ఆలోచనలు రావాలి, చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి, కష్టపడాలనే గుణం ఉండాలి. ఈ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎకోసిస్టమ్ విత్ ఆర్గనైజేషన్ who is acting as a backbone, and government who is facilitating all this. We all should be very happy with being part of this progress అన్నమాట. మన భారతదేశం అంటేనే మన గౌరవంగా చెప్పుకునేటట్టు ఉండాలని కోరుకుంటూ ఆల్ అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ యూ, ఐ హోప్ యూ విల్ కమ్ అండ్ మీట్ us. ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఇన్విటేషన్. మీ అందరికీ కూడా వెళ్ళి ఒకసారి రండి, చూస్తేనే మీకు ఐడియాస్ వస్తాయి తప్పకుండా. Thanks for giving me this opportunity. Thank you. Thank you, ma'am, for your valuable words. I would request Sri Abdul Wahid sir. Okay. I am sure, ma'am, it's only because మీరు నిస్వార్థంగా ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద జరిగింది. అదర్వైజ్ మీరు ఒక
బిలియనియర్ గానే మేము చూస్తుండే వాళ్ళం, గ్లోబల్ లోనే ఫస్ట్ విమెన్ గా వెల్త్ క్రియేషన్ లో చూస్తుండే వాళ్ళం. ఇప్పుడు మీరు ఇచ్చే దాంట్లో మేము చూస్తున్నాము. ఇట్స్ ఏ ప్రివిలేజ్ ఫర్ us టు సీ దట్. సో I would request our honorable director sir to respond to chief guest address. Yes, good afternoon everybody. It's not really customary after the chief guest speaks, the program comes to an end. But now the chief guest's address was totally different. Actually, it was not a keynote address. It was spreading the vistas of opportunities for you young entrepreneurs. In fact, our invitation to Srimati K. Ramadevi Garu, President of ELITE, Association of Lady Entrepreneurs of India, was like a chief guest. We thought, yes, for any program we have to have a chief guest. But this chief guest turned out to be the real, backbone, which she said, Venupusa, of the whole program. She came up with an offer to each one of you with the space, with equipment, with all kinds of support from the government agencies, from private agencies, and all that. So such a wonderful, in fact, our calling her, inviting her as a chief guest turned out to be a boon for all of us. In fact, Srimati K. Ramadevi Garu, she is a member in jury member of Niti Aayog, which is earlier used to be known as Planning Commission at the national level. So she holds a very important key position. We are trying to create 100-200 entrepreneurs through all these efforts. She has already done 10,000 entrepreneurs during her journey.